everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనం ఇన్స్టాగ్రామ్లో లేదా వేరేదైనా వెబ్సైట్లో షాపింగ్స్ చేస్తూ ఉంటాం కదా. అయితే అలా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు వీడియోలో అలాంటి షాపింగ్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మట్టి కుండ. సమ్మర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. అయితే మట్టి కుండని మనం ఇంగ్లీష్లో క్లే పాట్ ఆర్ ఎర్తన్ పాట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్, నువ్వు ఎన్ని చాక్లెట్స్ తిన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ యూ ఈట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు తగ్గించాలి ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is, మనం రేపు షాపింగ్కి వెళ్దామా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఇలాంటివి ఉన్నాయా? ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Is there something like this? Is there something like this? ఈ విధంగా అడుగుతాం. Something like this అంటే ఇలాంటివి లేదా దేనిలాంటిది అని. ఫర్ ఎగ్జాంపుల్, can you send me pictures of what other models you have? Can you send me pictures of what other models you have? Or what other designs you have? అంటే మీ దగ్గర ఇంకా లేదా మీ దగ్గర ఉన్న డిజైన్స్ అన్నింటినీ నాకు పిక్చర్స్ పంపించగలరా అని. Now the second example is, I just like this model and I want a dress in it. I just like this model and I want a dress in it. అంటే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది, నాకు ఈ మోడల్లోనే డ్రెస్ కావాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఎన్ని రోజులు పడుతుంది? ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఈ విధంగా అడుగుతాం. అదే హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ అంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్డ్ టు అరైవ్ అట్ మై హోమ్? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్డ్ టు అరైవ్ అట్ మై హోమ్ అంటే నేను ఆర్డర్ చేసినవన్నీ మా ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని. Another example, I need it a bit sooner, so can you send it sooner? I need it a bit sooner, so can you send it sooner? అంటే నాకు కాస్త త్వరగా కావాలి, కాబట్టి మీరు త్వరగా పంపించగలరా లేదా పంపగలరా అని. Now the third sentence is, ప్రోడక్ట్ ఇంకా రాలేదు. ఆర్డర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ రాకపోతే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have not received the product yet. I have not received the product yet ఈ విధంగా చెప్తాం. అంటే నేను ఇంకా ప్రోడక్ట్ తీసుకోలేదు లేదా ప్రోడక్ట్ ఇంకా రాలేదు అని. ఇదే సెంటెన్స్ని ద ప్రోడక్ట్ హ్యాజంట్ అరైవ్డ్ యెట్ ఇలా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రోడక్ట్ ఐ ఆర్డర్డ్ వాజ్ సపోజ్ టు అరైవ్ 2 days ago, but why hasn't it arrived yet? The product I ordered was supposed to arrive 2 days ago, but why hasn't it arrived yet? అంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ 2 రోజుల క్రితమే రావాలి, కానీ ఇంతవరకు ఎందుకు రాలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ నాట్ అరైవ్డ్ యెట్, సో ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్. ప్రోడక్ట్ నాట్ అరైవ్డ్ యెట్, సో ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్ అంటే ప్రోడక్ట్ ఇంకా రాలేదు, కాబట్టి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి లేదా నా సమస్యని పరిష్కరించండి అని. Now the fourth sentence is, ఈ సైజెస్ దొరుకుతాయా లేదా ఈ సైజెస్ ఉన్నాయా? షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ దీస్ సైజెస్ అవైలబుల్? ఆర్ దీస్ సైజెస్ అవైలబుల్ ఈ విధంగా అడుగుతాం. Now the first example is,
My shirt size is M, so I need 2 shirts in that size. My shirt size is M, so I need 2 shirts in that size. అంటే నా షర్ట్ సైజ్ M, కాబట్టి నాకు ఆ సైజ్లో 2 షర్ట్స్ కావాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, when will dresses in that size be available again? When will dresses in that size be available again? అంటే ఆ సైజ్లో డ్రెస్సెస్ లేదా ఆ సైజ్లో డ్రెస్లు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి లేదా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ వీటిలో వేరే కలర్ ఉందా. ఈ సెంటెన్స్ని కూడా షాపింగ్లో చాలా కామన్గానే వింటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ దీస్ హ్యావ్ అ డిఫరెంట్ కలర్, డూ దీస్ హ్యావ్ అ డిఫరెంట్ కలర్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I didn't like the colors that much, so I didn't place the order. I didn't like the colors that much, so I didn't place the order. అంటే నాకు కలర్స్ అంతగా నచ్చలేదు కాబట్టి నేను ఆర్డర్ చేయలేదు లేదా ఆర్డర్ పెట్టలేదు అని. Now the example number 2 is, if you like anything tell me and I will place an order for you. If you like anything tell me and I will place an order for you. అంటే నీకు ఏదైనా నచ్చినట్లయితే నువ్వు నాకు చెప్పు, నేను నీ కోసం ఆర్డర్ చేస్తాను లేదా ఆర్డర్ పెడతాను అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ మా అడ్రస్కి డెలివరీ ఉందా. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ డెలివరీ టు అవర్ అడ్రస్, ఈజ్ దేర్ డెలివరీ టు అవర్ అడ్రస్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని ఈజ్ డెలివరీ అవైలబుల్ టు అవర్ అడ్రస్ ఇలా కూడా అడగొచ్చు. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై. డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై అంటే డెలివరీ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ కెన్ బై అనదర్ ప్రోడక్ట్ విత్ ద మనీ ఫర్ డెలివరీ ఛార్జెస్. ఐ కెన్ బై అనదర్ ప్రోడక్ట్ విత్ ద మనీ ఫర్ డెలివరీ ఛార్జెస్ అంటే డెలివరీ ఛార్జెస్కి అయ్యే డబ్బులతో నేను మరొక ప్రోడక్ట్ లేదా వేరొక ప్రోడక్ట్ని కొనుక్కోగలను లేదా కొనుక్కోవచ్చు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎక్కువ తీసుకుంటాను తగ్గిస్తారా. షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ఇది కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ బై మోర్ ప్రొడక్ట్స్ క్యాన్ యూ రెడ్యూస్ ద ప్రైస్. ఐ బై మోర్ ప్రొడక్ట్స్ క్యాన్ యూ రెడ్యూస్ ద ప్రైస్ ఈ విధంగా అడుగుతాం. రెడ్యూసింగ్ ద ప్రైస్ అంటే ప్రైస్ని తగ్గించడం అని. ఫర్ ఎగ్జాంపుల్, I will buy 10 sets of these, so you have to lower the price. I will buy 10 sets of these, so you have to lower the price. అంటే నేను వీటిలో లేదా ఈ డ్రెస్సెస్లో 10 సెట్స్ తీసుకుంటాను కాబట్టి మీరు ప్రైస్ని లేదా రేట్ని తగ్గించాల్సిందే అని. You have to lower the price అంటే మీరు ప్రైస్ తగ్గించాల్సిందే అని. ఇంకొక ఎగ్జాంపుల్, prices are too high there, so I buy elsewhere. Prices are too high there, so I buy elsewhere. అంటే అక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వేరొక చోట కొంటాను లేదా మరొక చోట కొంటాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ షాపింగ్ ఆన్లైన్. ఐ యామ్ షాపింగ్ ఆన్లైన్ ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. Now the first one is, I find the prices are lower online than outside. I find the prices are lower online than outside. అంటే నాకు బయట కంటే ఆన్లైన్లోనే రేట్లు తక్కువగా అనిపించాయి లేదా తక్కువగా కనిపించాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, I bought this same dress online for a very low price. I bought this same dress online for a very low price. అంటే నేను ఇదే డ్రెస్ని లేదా సేమ్ ఇలాంటి డ్రెస్నే ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి కొన్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.